అందరూ రావడం గుండెకే సంబరం కళ్ళలో సంతసం పండగే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసి ఉండడం. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున్ మ్యాడీ అఫీషియల్. సో సంక్రాంతికి లాస్ట్ టైం వీడియో తీసినట్టే ఈసారి కూడా వీడియో తీస్తున్నాను. ఇందులో ఏంటంటే లాస్ట్ టైం మేము తొందరగా వచ్చాం, ఈసారి కొంచెం లేట్ అయింది. భోగి మంట కూడా కొంచెం తొందరగా వేయడానికి అవ్వలేదు, లేట్ అయింది ఈసారి. లాస్ట్ టైం కొంచెం గ్రీనరీ ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం ప్లాన్స్ అవన్నీ ఏం లేవు అండ్ సపరేట్ అయిపోయింది ఇదంతా కూడా. ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మొక్కలు అన్నీ ఉండేటివి, బట్ ఇప్పుడైతే ఏమీ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ మా నానమ్మ వచ్చేసి కర్రలతోని ఇట్లా పెట్టేసింది. ఇది లేకపోతే బాగుండేది, మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం కనిపించేది. ఇదిగోండి వెనకాల లాస్ట్ టైము ఇది మా తాత చేసిన చెట్టు, ఇది పూత లేదు, ఇప్పుడు ఈ ఇయర్ వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏంటంటే మామిడికాయలు వస్తాయి అని చెప్పేసి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్ పోతుంది, అక్కడ కూడా మామిడికాయలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈసారి. సో ఇది మా ఇల్లు. అండ్ మా అమ్మ ఏమో నైట్ మొత్తం ఎలా పడితే అలా ఉంది పరిస్థితి. ఇప్పుడే కొంచెం ఫ్రీ అయిందనమాట, చిక్కుడుకాయ కూర వండుతుంది. ఈరోజు ఫస్ట్ డే కదా సంక్రాంతిలో, భోగి. సో మేము అత్తేసరా అండ్ ఇంకా పచ్చి పులుసు అని చెప్పి వండుకుంటాం అనమాట ఎవ్రీ భోగికి. అండ్ దాంతోపాటు అగో మా పెద్దమ్మ ఇప్పుడే స్నానం చేసి మంచిగా ఫ్రెష్గా రెడీ అయిపోయి వచ్చింది. ఏం చేస్తున్నావు పెద్దమ్మా? దేనికి? పెద్దమ్మ నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముగ్గు మీద వచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటిని వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో ఎంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి ఎరుగుంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన
సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమ తల్లి పండించి అందించు హృదయంలా. ఇక్కడ వచ్చేసి సింహాద్రి అప్పన్న బాబు అని చెప్పేసి అంటారు. ఇంటింటికి తిప్పుతూ ఉంటారు అనమాట. ఇది ఒక పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ సింహాద్రి అప్పన్న బాబుని మేము దైవంగా భావిస్తాం. ప్రతి ఒక్కరూ దైవంగానే భావిస్తారు. ఇది ఒక లాస్ట్ జనరేషన్ అనమాట. ఇలా ఇంటింటికి వచ్చి తిరిగి అండ్ ఆ కాలంలో వాళ్ళు నేర్చుకున్న పద్ధతులు ఇవన్నీ మనకి చెప్పి ఇలా తీసుకొచ్చేవాళ్ళు. ఇది అంత లాస్ట్ జనరేషన్ నాకు తెలిసి అయితే. సో క్యాప్చర్ చేశాను. సో ఇలా ఆర్గర్పురం ఉంది లోపల. తాదే ఫోటో కాడ సైడ్కి నిండిపోన్నాడు నేలగిరి కెట్టమ్మ తమ్మినేళ్ళకి జాలారి గంగని పిలిచి పిలిచిన ముందు జాముల పాలు గోపమ్మ కోసి ముందు జాముల పాలు గోపమ్మ కోసి వెనక జాముల పాలు కెట్టమ్మ కోసి కెట్టమ్మ కోసి పాలు గోనల్లో పోసి గోనల్లో పోసి కాకు ఇంటి కామతకి జై మంగళ చోకో మంగళ వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళ స్వాగతాలవిగో కనవేళ ఫోన్ చేసావా లేదా అడుగు నీకు పని అయిపోయింది. చెత్త కాడదాడ Hey!